రైట్. సత్యనారాయణమూర్తి గారు, అమలాపురం. సత్యనారాయణమూర్తి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే అండి. రేవంత్ రెడ్డి గారి స్పీచ్ ఎలా ఉంది? రెడ్డి గారు మాట్లాడడంలో మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అదే మాట్లాడతారని దేశ ప్రజలందరికీ తెలుసు. అంతేనా? ఆయన వేరే మాట్లాడడం ఆయన ఊహించడం మందే పొరపాటు అవుతుందండి. చంద్రబాబు నాయుడు గారు ఈయన ఒకే తోనలో మొక్కలండి, అందరికీ తెలిసిన విషయం. రైట్, ఓకే. సురేంద్రబాబు గారు, కోదాడ. చెప్పండి. తెలంగాణ అక్కడ పోతిరెడ్డిపాడు బ్రహ్మాండం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఘనుడని చెప్పాడు. రేవంత్ రెడ్డి గారు ఇక్కడేమో తెగదిట్టాడు. పైగా వైఎస్ పట్ల అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు. తెలుగుదేశం మీడియా ముందు కూర్చోగానే ఆయనకి ఒళ్ళు పొంగిపోద్దో ఏం పాడో మర్చిపోతాడో ఏమో కానీ అక్కడ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళేమో పొగుడుతున్నాడు. ఏమిటి రేవంత్ రెడ్డి గారు అచ్చం చంద్రబాబు బాటలోనే నడుస్తున్నాడా? సార్, నా పేరు సుందర్బాబు సార్. సుందర్బాబు, సారీ సార్. అక్కడున్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈ పావురాల గుట్టలో పావురం అయిపోయిండు వైఎస్ఆర్ అని తిట్టిందే రేవంత్ రెడ్డి. అవును. తర్వాత అసెంబ్లీలో పోతిరెడ్డిపాడికి బొక్క పెట్టి నీళ్లు తీసుకుపోతుంటే టిఆర్ఎస్ నాయకులు ఏం చేశారు? కేసీఆర్ పోయి రోజమ్మ పెట్టిన చేపల పులుసు తిని 5 ఒక నిండు అసెంబ్లీలో మర్యాద పూర్వకంగా పెట్టిన తిండిని కూడా వ్యతిరేకించి మాట్లాడి నెల కూడా కాకముందు ఈ రోజు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కు పోయి వైఎస్ఆర్ గారిని దేవుడని పొగుడుతుండ్రు. ఇదే షర్మిలమ్మ కాంగ్రెస్ లో ఏముంది? రాజశేఖర రెడ్డి గారిని ఎఫ్ఐఆర్ లో పేరు పెట్టి రాజశేఖర రెడ్డి గారిని అవమానించిందే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నారు? రేవంత్ రెడ్డి ఒక పెద్ద దొంగ అని చెప్పిందే షర్మిలమ్మ గారు. ఈ రోజు వారు చేతులు పట్టుకొని పైకి లేపి షర్మిలమ్మను నేను ముఖ్యమంత్రిని చేస్తాను, షర్మిలమ్మ 40 సీట్లతోటి 40 సీట్లు ఇస్తే 25 సీట్లు ఇస్తే ముఖ్యమంత్రి ఎట్లయితారో ఏమవుతారో అది తర్వాత సంగతి సార్. షర్మిలమ్మ నేను ముఖ్యమంత్రిని, అసలు నీకు ముఖ్యమంత్రి సీటు ఉంటుందో ఉండదో ముందు నీకు తెలంగాణలో నీ పరిస్థితి ఇప్పుడు ఎట్టుందంటే సార్, నేను విమానాలలో తిరుగుతా, మీరు శంకుస్థాపనలకు హెలికాప్టర్లలో తిరగండి అని వీళ్ళకి హెలికాప్టర్లు అప్పచెప్పి ఈయన విమానాలలో ఢిల్లీ చుట్టూ తిరుగుతుండ్రు. మొన్న మోడీ గారు వస్తేనేమో మోడీ మీరు మాకు బడే భాయ్ అన్నారు. దీని మీద విమర్శలు వస్తే అమెరికానే అగ్రరాజ్యం అంటున్నాం కాబట్టి మోడీని కూడా మనం ఒక అగ్ర అంటే పెద్దనగా నేను పొగిడిన తప్ప ఆయనతో నేనేం లాలూచి పడలేదని కవర్ చేసుకుంటుండు. మళ్ళీ ఏం మాట్లాడుతుండు? జగన్ కు వెన్నుముక లేదు, జగన్ మోడీకి సపోర్ట్ చేస్తుండు. మణిపూర్ లో అల్లర్లు జరిగితే కనీసం ఒక్క మాట అనలేదు. మణిపూర్ లో అల్లర్లు జరిగినప్పుడు నీవు చేతులు పట్టుకొని అయితే షర్మిలమ్మ ఎప్పుడు మాట్లాడింది? మరి తెలంగాణలో ఉన్నప్పుడు మాట్లాడలేదు కదా. షర్మిలమ్మ ఒక్క మాట కూడా మాట్లాడలేదు కదా మణిపూర్ అల్లర్ల మీద. యాక్చువల్ గా వైసీపీ ఎంపీలు పార్లమెంట్ లో గట్టిగానే ఖండించారు. గట్టిగా ఖండించారు సార్. నేను పార్లమెంట్ సమావేశాలు చూసిన మణిపూర్ అల్లర్లు జరిగినప్పుడు దాని మీద చాలా పోరాటం చేశారు పార్లమెంట్ లో. చంద్రబాబు గారిని ఒక్క మాట అనకుండా ఎందుకు రేవంత్ రెడ్డి గారు అంత విధేయత ప్రదర్శిస్తున్నాడు? ఇప్పుడు ఒక మాట సార్, విద్య నేర్పిన గురువుని ఎవరన్నా జడతారా సార్? అంతేనా? విద్య నేర్పిన గురువుని ఎవరన్నా జడతారా? తిట్టరు కదా. ఓకే.